తెలియజేస్తున్నాను. దైవ సాగులకి అయ్యగారికి, వారి కుమారుడికి, వారి కుటుంబానికి వందనాలు. ఈ సమయాన్ని త్వరగా పానికుండా ప్రతి సెకండ్ ఇంపార్టెంట్, ప్రతి మాట ఇంపార్టెంట్. నోట్స్లు రాసుకునే వాళ్ళు త్వరగా రాసుకోవాలి, నా వైపు చూడాలి, వాక్యాన్ని అందించేవాళ్ళు చక్కగా అందించాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రేమ మనిషిని ఏమి చేస్తుంది అనే ఒక విశేషాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. క్రీస్తు ప్రేమ మనల్ని ఏ రీతిగా మారుస్తుంది, ఏ రీతిగా నడిపిస్తుంది. దేవునిని ప్రేమించాము అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మా, వినపడుతుందా తల్లి? దేవునిని నేను ప్రేమించానయ్యా అన్న వాళ్ళందరూ ఎస్. మనందరం దేవుని ప్రేమించబట్టి ఇంత ఎండలో కూడా, ఇంత వేడి గాలిలో కూడా మనం దేవుని సన్నిధికి ఈ ఉపవాస కుడికి కూర్చోబడి ఇక్కడికి సమయానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తును ప్రేమిస్తే కొన్ని లక్షణాలు కలిగి ఉండాలంట. ప్రేమించామంటే చేతులు ఎత్తాం. ప్రేమించారంటే మేము ప్రేమించామని చేతులు ఎత్తాం. మంచిదే, బాగుంది. యేసు ప్రభుని ప్రేమించిన వారి దగ్గర కొన్ని లక్షణాలు ఉంటాయంట. సెకండ్ హెడ్డింగ్ ఏమిటి అంటే కొన్ని లక్షణాలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వాక్యాన్ని మనం మూలవాక్యంగా చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యం. కొరింథీయుల మొదటి పత్రిక 13:8. మనందరికీ తెలిసిన మాట, వందల వేల సార్లు విన్న మాట, ప్రేమ శాశ్వత కాలం. అందరు చెప్పండి ఈ మాట నోటితో. ఎవరి ప్రేమ? ఎవరి ప్రేమ? ఎస్, మన ప్రేమ కాదులేండి, మన ప్రేమ కాదు. దేవుని ప్రేమ అలా ఉందంట. దేవుడు మనల్ని ఆ రీతిగా ప్రేమిస్తున్నాడంట. ఎలాగమ్మా? మనం ప్రేమించినట్టుగా 3 నెలలు 6 నెలలు కాదు, మనం ప్రేమించినట్టుగా 21 రోజు కాదు. శాశ్వత కాలం ఆయన ప్రేమ ఉంది. మన ప్రేమ అయితే మరొక విధంగా మార్చబడుతుంది. మనము దేవుని ప్రేమిస్తే ఎలా ఉండాలి, దేవుని ప్రేమించిన వారు ఎలా ఉండాలి? పాయింట్ నెంబర్ 1, దేవుని ప్రేమించిన వాళ్ళంట సంపూర్ణంగా లోబడి ఉంటారంట. ఎలా ఉంటారు? ఇందాక మనం చెప్పాము, దేవుని ప్రేమించామండి, నేను చేయెత్తాం. దేవుని ప్రేమించిన వారు ఎలా ఉంటారు? దేవుని ప్రేమించిన వారు ఎలా ఉంటారు అని అడిగితే ఏం చెప్తాం? బొట్టు లేకుండా ఉంటారండి అని చెప్తామా? తెల్ల బట్టలు వేసుకొని ఉంటారండి దేవుని ప్రేమించేవాళ్ళు అలా చెప్పాలా? దేవుని ప్రేమించేవాళ్ళు బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారని చెప్పాలా? వాళ్ళకి ఏమి ఎగ్జాంపుల్ చెప్పాలి? ఎగ్జాంపుల్ చూపించాలి. లోక సంబంధంగా తాజ్ మహల్ కట్టి ముంతాజ్ కోసం తన ప్రేమను చూపించిన షాజహాన్ ఒక తాజ్ మహల్ కట్టి చూపించాడు. అది ఏమిటమ్మా? ప్రేమకు గుర్తు, ప్రేమ చిహ్నం. ఆయన అంతగా ప్రేమించాడు, అన్ని కోట్లు పెట్టి ప్రపంచ వింతల్లో ఒక వింత కదండి అది తాజ్ మహల్. ఒక ప్రేమ సమాధి ప్రపంచ వింతల్లో ఒక వింత అయిపోయింది. ప్రేమకు గుర్తు. మరి నీవు నేను ప్రేమించినట్టుగా ఏమి చూపించగలుగుతాం? యేసు ప్రభుని ప్రేమించిన వాడు తన ప్రేమకు గుర్తుగా ఏ లక్షణాన్ని చూపిస్తాడు? ఇందాక చెప్పుకున్నాం కదా, పద్దాక బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటా, అబ్బా వీళ్ళు దేవుణ్ణి ప్రేమించారండి. పద్దాకి తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటే, అబ్బా వీళ్ళు దేవుణ్ణి ప్రేమించారండి. పద్దాకి ఏదో యేసు ప్రభు నడిచినట్టుగా సంఘంలో గొర్రెను పట్టుకొని చిన్నగా ఎళ్ళలాకి అసలు నడక వేరండి, అసలు దేవుని ప్రేమించారండి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించిన వాడు, నేను ఒక లక్షణం చెబుతున్నాను. మొదటి లక్షణం లోబడి ఉంటాడు. ఎలాగా? అందరు చెప్పండి. లోబడి. దేవుని ప్రేమించిన వారి దగ్గర మొదటి లక్షణం ఏమిటో తెలుసా? దేవునికి లోబడి. దేవునికి లోబడిన వాడు ఎలా బ్రతుకుతాడు, ఎలా మాట్లాడుతాడు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ చూపు విధానం ఏ రీతిగా మార్చబడుతుంది. నిజముగా ప్రేమించిన వారు లోబడి ఉంటారు, వారు తగ్గించుకొని ఉంటారు. వారిలో డంబము కనపడదు. ఏం కనపడదు? డంబము కనపడదు.
వారి ఆస్తి ఐశ్వర్యం, వారికి ఉన్న అందం, వారికి ఉన్న ఏదైనా పొలాలైనా ఉద్యోగాలైనా అవి కనబడవు. ఏం కనపడుతుందో తెలుసా? లోబడిన తత్వం. ఏం కనపడుతుందండి? మన పిల్లలైనా మనకు లోబడుతున్నారా? మన కూతురు కొడుకులు మాట వింటున్నారా? వినరు. ఈ దేవుడికి ఏం లోబడతారు? తల్లిదండ్రుల మాట వినని పిల్లలు దేవునికి లోబడతారు అనుకోవటం అబద్ధం. అమ్మ మంచి సంబంధం, అమ్మ ₹1,00,000 జీతం అంట, మంచి ఉద్యోగం అంట, మంచి కుటుంబం అంట అని చెప్పినా ఏమంటది? అంతగత్తే నాకు వద్దు, నాకు నచ్చలా. తల్లిదండ్రులు అన్ని ప్రేమించి చెబుతారు, వీళ్ళు తల్లిదండ్రులు లోబడరు. వీళ్ళు కుమిలిపోయి ఏడ్చుకుంటూ ఉంటారు. ఇలాంటి కుటుంబాలు నాకు చాలా తెలుసు. అన్నయ్య మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, చేయండి అమ్మా. వాళ్ళు లోబడతలేదు అన్నయ్య, వింటలేదు. మీ మాట మీ పిల్లలు వినపోవడం ఏమిటమ్మా అంటే వింటలేదు. మగ పిల్లలు అట్లాగే ఉన్నారు, ఆడపిల్లలు అట్లాగే ఉన్నారు. తల్లిదండ్రులకు లోబడని పిల్లలు, తల్లిదండ్రులకి సమాధానం చెప్పుకోలేక చిన్న పిల్లలు కూడా ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితి అయిపోయింది తల్లిదండ్రులు. బైబిల్లో నుంచి మనం చూస్తే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాను. మీరు వాటి రిఫరెన్స్లు మీరు తర్వాత నోట్ చేసుకోండి. నేను రిఫరెన్స్లు ఏం చదివించడానికి టైం ఉండదు. లోతు భార్య లోబడలేదు, భర్త మాటకి లోబడలేదు, దేవదూతుల మాటకి లోబడలేదు. లోబడిందండి? లోబడిందా? దేవదూతలు చెప్తూ ఉన్నాయి, ఈ ఊరు మీద అగ్ని గంధకాలు కురవబోతున్నాయి, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోవాలి. అబ్రహాము ప్రార్థనను బట్టి దేవునికి స్తోత్రం. ఏడుస్తున్నాడు. 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, అయ్యా కనికరించండి అని ఏడుస్తుంటే ఆ ఏడుపును చూడలేక దేవదూతలు ఆ లోతు భార్యని బలవంతంగా లాక్కొస్తూ ఉన్నా. లోతు చెబుతున్నాడు, అమ్మా మనం ఈ ఊర్లో ఉండకూడదు, ఈ ప్రాంతంలో ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, తన దూతలను పంపిస్తున్నాడు. మనం ఇక్కడ ఉండకూడదు అంటే లోబడిందా? లోబడినట్టుగానే ఉంది. సగం దూరం పోయిన తర్వాత ఏమైంది? ఆశలు చావలా, పాత ఆశలు చావలా. పాత ఆశలు చావనోళ్ళు చాలా మంది ఉన్నారు. పాత ఆశలు. ఒకడు యెరూషలేములో ఉంటూ ఏం చూడాలనుకొని పోతున్నాడు? వాడికెందుకు? యెరూషలేము అనగా ఎత్తైన స్థలం, యెరూషలేము అనగా దేవుని దేవాలయం, ఉన్నత స్థలం. ఉన్నత స్థలానికి వెళ్ళిన వాడు, దేవాలయంలో ఉన్నవాడు, రక్షణ పొందిన వాడు మళ్ళీ ఏం గుర్తొస్తుందంటే ఎరుకో అనగా దిగువ స్థలము. ఎరుకో ఈత చెట్లు కలిగిన స్థలం అని బైబిల్లో రాయబడి ఉంది. పాత జీవితానికి సాదృశ్యం, దిగిపోయిన అనుభవానికి సాదృశ్యం. ఎక్కిన మనము మరలా ఎందుకు దిగుతున్నాం? పరిస్థితులు వచ్చినప్పుడు, ఊళ్ళో ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు, ఊళ్ళో పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు పరిస్థితి దిగజారిపోయే స్థితిలో కొందరు వెళుతున్నారు. సాతానికి లోబడుతున్నారు. దేవునిలో ఉన్నవారు, ఉన్నత స్థలంలో ఉన్నవారు వాడు జారిపోయి దొంగల చేతిలో దొరికాడు. దొంగలు ఏం చేశారు? వాడి రక్షణ వస్త్రాలు, మా బట్టలు దోసుకున్నాడు, వాడు సావ కొట్టాడు. కొర ప్రాణంతో ఉందంటే వాడి ప్రాణం. ఎక్కడా చెప్పండి అమలారా? ఎక్కడా? ఎందుకు? దేవునికి లోబడలేదు, ఉండమన్న చోట ఉండలేదు, దిగి వచ్చాడు, దొంగల చేతిలో పడ్డాడు. వాళ్ళు సాపగా సావ కొట్టి రక్షణ వస్త్రాలు పట్టుకొని పోతే దిగంబరైపోయి పడుకున్నాడు. రోజున దేవుని మాటకి మనం లోబడితే, దైవ ప్రేమకు మనం లోబడితే, ఆయన చూపించిన ప్రేమకు మనం లోబడితే ఉన్నత స్థలంలో ఉంటాం. చప్పట్లు కొడదాం గట్టిగా, కొట్టండి గట్టిగా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నత స్థలములో ఆయన మనం ప్రేమించి మనల్ని ఆయన దరికి చేర్చుకుంటాడు. మనం ఏమవుతున్నామంటే లోబడినట్టుగా నటిస్తున్నాం. ఏం చేస్తున్నాం? చెప్పరే ఇది అమ్మాయిలు ఏం చేస్తున్నారు? నటించటం వచ్చు. యాక్షన్ అనగానే భక్తి జీవితం వచ్చేసింది. పాస్ గారు కనపడగానే భక్తి జీవితం వచ్చేసింది. చర్చి కనపడగానే ముసుగు వచ్చేసింది. నేను రోజు ముసుగు వేసుకొని తిరగమంటలేదు. హృదయ అంతరంగంలో దేవుని కొరకు ఎన్కౌంటర్ చేయబడాలి.
దేవుని కొరకు నిజంగా చావాలి, లోబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లోతు భార్య లోబడలేదు. తన జీవితం ఉప్పు స్తంభంగా మార్చబడి బైబిల్లో అంతటితో ఒక శాపగ్రస్తురాలుగా మిగిల్చబడింది. మరొకటి, అవ్వ ఆదామును చూస్తే ఆదాము గారి మాట అవ్వ వినలేదు, లోబడలేదు. దేవుడు చెప్పాడు, అన్ని తినండి, ఈ పండు మాత్రమే వదిలిపెట్టమని చెప్పాడు. సాతాను చిన్నగా వచ్చింది, ఇది నిజమా, ఇది నిజమా అని మాట కలిపి ఎప్పుడు వచ్చింది? ఆదాము గారు ఉన్నప్పుడా? చెప్పండి అమ్మా. లేనప్పుడు ఎందుకు అనుమానంగా ఉన్నారు? అసలు ఒంటరిగా ఉంటేనే దెయ్యాలు పట్టేది, సహవాసాన్ని విడిచిపెడితేనే దెయ్యాలు పట్టేది. సహవాసంలో ఉంటే బలమైన ప్రార్థనాపరులుగా ఉంటారు. స్తోత్రం. ప్రార్థన చేస్తూ ఉంటారు, ఉపవాసాలు, ఆ ప్రార్థన ఈ ప్రార్థన దైవజనులు పెడతా ఉంటారు. సహవాసానికి వేరైనప్పుడు, సంఘానికి దూరమైనప్పుడు దెయ్యాలు పడతాయి. దెయ్యం మాట్లాడింది, ఒంటరిగా కూర్చోండి. నేను మొన్న మధ్య ఆల దగ్గరికి మా చర్చి ఒకటికి వెళ్దామని మాకు బాత్రూమ్ లేదులేండి, ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళా. వచ్చాడు రా బాబు అని పరిగెదు, పరుగో పిల్లలు. ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే ఆడన్ని బీడీ ముక్కలు, సిగరెట్ ముక్కలు, సెల్ ఫోన్. కంగారులో నన్ను చూసి ఫోన్ కూడా పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు. వచ్చాడు. అరే ఎవరు వాళ్ళు? మంచి తీక్షణంలో ఉన్నారు వాళ్ళు. ఆ బీడీలు, సిగరెట్లు అవి తాగుతా ఒంటరిగా ఉన్నప్పుడు సైతాన్ గాడు చిన్నవారిని కాదు, ముసలోళ్ళని కూడా చెడగొట్టేస్తాడు. ముసలోళ్ళు రెమ్మ తెగులు పుట్టిద్దే. ఆదాము లేనప్పుడు సాతాను వచ్చి ఏం కాదులే అని నచ్చ చెబుతుంది. నచ్చ చెబితే మనం వినాలా? ఏం పర్లేదులేమ్మా, ఒక్క సినిమాకి వెళ్దాం అంటే వెళ్తారా? వెళ్తారండి. ఒక్క సినిమానే, కానీ ఇది చూడాల్సిన ఆటేనమ్మా, కుటుంబ కథ అంట. చూడాలి అంటే ఆయనతో చెప్పింది, అయ్యా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలంటయ్యా. రూతిమ్మే చెప్పింది, ఒక్కసారి చూడమంటుంది అయ్యా. రూతిమ్మే చెప్పిందా? ఆ ప్రార్థనకి వెళ్ళాం, ఆమె చెప్పింది అయ్యా, ఆ పదా మనం సినిమాకి వెళ్దాం. చెడగొట్టడానికి అపవాదిగాడు ఏర్పరచబడిన వారిని సైతం దేవుని పొలుగుతో తయారు చేసుకున్న ఆది మనుషులు తొట్టిల్లడానికి కారణం సాతాను మాట వినటం, దేవునికి లోపడకపోవటమే. పండు తింది ఆదాము పెట్టినప్పుడు ఆదాము ఇదేం పని చేస్తే పనికి మాలిన పని మనకెందుకు వస్తుంది, ఈ పని మనం చేయొద్దని దేవుడు చెప్పాడు అన్నాడా? ఆమెకు ఈయన లోబడ్డాడు, సాతానికి ఈయన లోబడిపోయింది. దేవుని కృపను బాగొట్టుకుంటే దేవుడు ఎక్స్క్యూజ్ చేశాడండి. నువ్వు నా మనుషులు ఎంతైనా నీ నాసిక రంధ్రంలో నా జీవాత్మ ఊదాను కాబట్టి, నువ్వు ఎంతైనా నా పోలిక నేను చేసుకున్నాను కాబట్టి ఈసారి వారికి క్షమిస్తుందని క్షమించాడా? మెడబెట్టినట్టాడు బయటికి. బయటికి పో దరిద్రుడా. మాట వినలేదు. నువ్వు మొదటి మనిషిపోయినా, నీ నాసిక రంధ్రంలో నా జీవాత్మ ఊదినా నేను నిన్ను క్షమించేది లేదు. నెడితే గచ్చ పొదలు, అడవి చెట్ల మధ్యలో అవన్నీ దున్నుకొని సేద్యపరుచుకొని కష్టంతో బతకాల్సిన పరిస్థితి మొదటి మనిషికి పట్టింది. ఎందుకో తెలుసా? లోబడకపోవటం. మూలవాక్యానికి రండి. దీర్ఘమ్మా, హలో నేను వస్తున్నా. లోబడకపోవటమే. చెప్పండి, దేవుని ప్రేమకు చెప్పండి. సంగమా, ఈరోజు మనం లోబడవలసింది ఎవరికో తెలుసు? దేవునికి, రెండు దైవజనులకి. దైవజనుల మాటకి మనం ఏమవ్వాలి? లోబడాలా లేదా? ఒక ఆమంటది, పాస్టర్మ గారు నాకు వందనాలు చెప్పట్లేదు. గుసగుసలో ఎవరు చెప్పాలంట? చెప్పరమ్మాయి, ఎవరు చెప్పాలా? పాస్టర్మ గారు నాకు వందనాలు చెప్పట్లేదు. ఈ టాపిక్ నడుస్తుంది. వాళ్ళ మధ్యకి వెళ్ళి కూర్చున్నాను. ఏందాక ఏం సంగతి అంటే, అమ్మగారు వచ్చిద్దా? అట్టాగే పోయిద్దయ్యా, అట్టాగే వచ్చిద్దయ్యా. మరి ఏం చేయాలమ్మా? నాకు నన్ను పిలిచి వందనాలు చెప్పాలి కదా. అని దైవజనురాలకి ఎవరు చెప్పాలి వందనాలు? నీ కొరకు ప్రార్థన చేసే సేవకురాలకి ఎవరు వందనాలు చెప్పాలి? దైవజనురాలు కనపడినా తలకాయ ఉంచుకొని పోతున్నారు. అమ్మ వస్తుందమ్మ తల్లు నాయను ఏడ వందన అంటే వందనాలు అంటాం కూడా నీకు దెయ్యం పట్టిందా?
వందనాలు చెప్పడానికి కూడా దెయ్యాలు పడుతున్నాయా? ఆఖరిలో చెప్పాను, ఎవరు ఎవరికి లోబడాలి, సేవకురాలు సాగిలపడాలని కోరుకుంటున్నారా? శాపం. దైవజనుడు లోపరుచుకోవాలని చూస్తున్నారా? శాపం వస్తుంది, జాగ్రత్త. ఎవరు ఎవరికి లోబడాలి? పాస్టమ్ గారంట వీళ్ళకి లోబడి వందనాలు చెప్పట్లేదంట, మీటింగ్ పెట్టారు. ఎవరు ఎవరికి లోబడాలి? నీ కొరకు చేతులెత్తి దీవారాత్రాలు ప్రార్థన చేసి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చే దైవజనులు ఎవరికి లోబడాలి? ఎవరి భయం మనకు కలిగి ఉండాలి? దైవ భయం నీకుంటే, దేవుడు నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ సేవకుడికి సేవకురాలికి చేతులెత్తి వందనాలు చెబుతావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ కలిగిన ప్రథమ ఫలములో శ్రేష్టమైన భాగమిస్తావు. ఈ లక్షణాలు లేనప్పుడు మనము దేవునికి లోబడినట్టుగా కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడిన వారు సంఘానికి లోబడతారు, వాక్యానికి లోబడతారు. ఒక వాక్యం గట్టిగా చెప్పగానే ఒక ఆమె పద్దాక ఈ మనిషికి ఏం పని పాట లేదు, నా గురించే చదువుతాడు, బైబిల్ తీసుకొని పోతాం. ఒకవేళ వచ్చిందో చర్చిలోకి అడుగు చూడదు, బైబిల్ అమ్మా ఇది ఏంటంటే తెలిసి అన్నయ్య కోపం రుసరుసలు పాము బుసలు కొట్టినట్టే. చర్చికి రావటం అంతే, పోవటం అంతే. రుసరుసలు పక్కన ఎవరైనా ప్రార్థన చేసుకోండి, మై బాబు ఇంట్లో చేసుకో, ఏం పెద్దగా. ఆ అమ్మాయి పక్కన కూడా ఎవరు కూర్చోరు. సైతాను వాళ్ళు ప్రార్థన చేసుకున్నా ఓర్చుకోలేదు. పక్కన వాళ్ళు మోకరించారు, సార్లు కూర్చో. అవతల వాళ్ళు మోకరించి చేతులెత్తులో కూడా ఓర్చుకోదు. ఫుళ్ళు పోతూ ఏడ దీవెనలు వస్తాయోనని, ఏడ బాగుపడుతానని, ఏడ ప్రార్థన దేవుడు ఉంటాడని మన ప్రార్థన కూడా చేయలేదో. కోపం, ఇంత లావు కోపంతో ఎక్కడ నువ్వు లోపడతావు? దేవునికి ఎక్కడ లోపడతావు? వాక్యానికి ఎక్కడ లోపడతావు? సంఘానికి ఎక్కడ లోపడతావు? దైవజనునికి ఎక్కడ లోపడతావు? నీ భర్తకి, నీ బిడ్డలకి ఎక్కడా? క్రైస్తవ జీవితం అంటేనే లోబడి ఉండే జీవితం. స్తోత్రం. యేసుక్రీస్తు అయ్యా చేతులు లాగి మేకులు కొడుతుంటాయి, నీ కాళ్ళరగా నీ చేతులుగా నా చేతుల్లో మేకులు కొడతారు అన్నాడా? లోబడితేనే కదా వాడు కొట్టింది. అప్పగించుకున్నా, కాలిటి పెట్టు అయ్యా, చెయ్యిటి పెట్టు, తలకాయ మీద మేము ముళ్ళు పెట్టుకోండి. లోపడ్డా, తిట్టాడా? అవతల దొంగలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దొంగలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారు. వాళ్ళని సుత్తులతో వాళ్ళు మోకాళ్ళ మీద కొడుతున్నారు. వాళ్ళు యేసు ప్రభు అంట ఏమయ్యాడు? మూలవాక్యంలోకి రండి, లోబడిపోయాడు. స్తోత్రం. ఏమయ్యాడండి? నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. ఏం చేయలేదమ్మా? చెప్పరే, మాట్లాడినా ఏం చేయలేదు? నువ్వు తెరువులే, నోరు తెరవలేదు. రెండోది బదులు కూడా పలకలేదు. ఏంటంటది? పాడారు కదా. నేను చెబుతుంది కూడా ఆ ప్రేమ గురించి. ఈరోజు నేను చెప్తుంది ఆ ప్రేమను గురించి. ఆయన నోరు తెలవలేదు, చెప్పండి, బదులు పలకలేదు, ఏం మాట్లాడలేదు, అప్పగించబడ్డాడు. ఎందుకో తెలుసా? మనల్ని ప్రేమించి. ఎందుకండి అయ్యగారు చెప్పండి? మనల్ని ప్రేమించి ప్రపంచవాళి మానవ పాపాల పరిహారార్థం కొరకు శిలువ మాను మీద యేసు ప్రభు బలి అయ్యాడు, అప్పగించుకున్నాడు, యాగమయ్యాడు, ఆగమయ్యాడు. ఆయన తానుగా అప్పగించుకున్నాడండి. ఎందుకంటే తెలుసా? మనల్ని ప్రేమించి. ఆయన ప్రేమించాము, ఆయనకి లోబడ్డామని చెప్పుకుంటున్నాం. మనము ప్రేమ చూపించలేము, లోబడి చూపించలేము. లోబడిన వారు ఉంటే నా దగ్గర ఇప్పటికి నేను ఒక 300 మంది చర్చి విశ్వాసాలు కూర్చోబెట్టుకోవాలి. ఎంతమంది అండి చెప్పండి? 300 మంది పైకి. మరి అయ్యగారు కూడా ఇటువంటి అనుభవాలు వచ్చి ఉంటాయి.
లోబడటం లేదు. బాగుపడిపోయిన తర్వాత సంఘానికి లోబడటం లేదు. దీవెనలు వచ్చిన తర్వాత సంఘానికి లోబడటం లేదు. వాక్యానికి లోబడటం లేదు. మరొక మాట, త్వరగా వెళ్ళిపోదాం, ఇది ఇంతటితో విడిచిపెడదాం. దీంట్లోనే లోబడిన వారి అనుభవాలలో ఒక అనుభవం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. లోబడిన వారు ఎలా ఉంటారో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకటి యెహోషువ 1:1. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత మోషే పరిచారకుడైన యెహోషువని ధైర్యపరుస్తున్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే తర్వాత ఏదైనా సేవ చేయాలంటే అహరోన్ చెయ్యాలా? అహరోను ఎవరు మోషేకి? అమలారా మాట్లాడండి. సొంత అన్నం. మరి ఆయనకి ఇవ్వకుండా ఈ నూను కుమారుడైన యెహోషువకి పని ఎందుకు అప్పగించబడింది? ఈయనతో ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, నేను కొన్ని ఎగ్జాంపుల్గా బైబిల్లో నుండి బయట నుంచి కాదు. మోషే దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడో యెహోషువ శిష్యరికం చేస్తున్నప్పుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. గురువుకి శిష్యుడు లోబడాలే వద్దా? అమ్మా, మన నాతో ఒక పిల్లాడు వచ్చాడు. నా బైబిల్ పట్టుకున్నాడు, నా మంచినీళ్ళ బాటిల్ పట్టుకున్నాడు. అయ్యగారు నాకు లోపల టేబుల్ మీద భోజనం పెడుతుంటే వాడు కింద కూర్చొని తిన్నాడు. వాడు నన్ను గమనించుకుంటూ ఉంటాడని. మా గురువు గారు ఇడిపోతున్నారు, ఏం చేస్తున్నాడు, ఏం పాడుతున్నాడు, ఏం వాక్యం మీరు రాసుకోవడానికి వాడు కూడా రాసుకుంటాడు నోట్స్లో. అన్ని గమనించుకుంటాడు. నా తర్వాత ఆ పని ఏదైనా అప్పగించే భాగ్యం ఉంటే దేవుడు వాడికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. నా వారసుడికి ఇవ్వడు. ఎవరు దేవుని వెంబడించి దేవుని సందులో ఎవరు కనిపెట్టుకొని ఉంటారో, లోబడి ఉంటారో వారికి. లోబడిన ఈ యెహోషువ జీవితం ఎలాగ ఉందంటే, ఒక రోజున మోషే నేనుతో మాట్లాడతాను, కొండ మీదకి రమ్మన్నాడు. దేవుడు కొండ మీదకి రమ్మన్నాడు. యెహోషువ కూడా సావాసంగా ఎంబడబడుకొని పోతున్నాడు రోజులాగా. దేవుడు అంటే, మోజెస్ నువ్వు మాత్రమేరా, నేను నీతో మాట్లాడాలి, పర్సనల్ అని చెప్పాడు దేవుడు. యెహోషువ ఆడదాకా తీసుకెళ్ళిన వ్యక్తిని ఏం చేయాలో తెలియక యెహోషువకి చెబుతున్నాడు, యెహోషువ నేను కొండ మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడొస్తాను, నువ్వైతే ఇంటికి వెళ్ళి పడుకో అన్నాడా? ఏం చెప్పాడండి? నువ్వు చెప్పు, ఏం చెప్పాడన్నా? ఇక్కడే ఉండు, నేను వస్తా. ఆయన పాప ఆయనకేం తెలుసు? ఒకరోజు అనుకున్నాడు, సాయంత్రం దాకా పట్టిద్ది అనుకున్నాడు. ఆయన పైకి వెళ్ళిన తర్వాత కానీ తెలియలేదు. ఆయన విస్తారంగా మాట్లాడతాడు పెద్ద ఆయన దేవుడు. ఎన్ని రాత్రి పగలు పట్టినాయండి? 40 రాత్రులు 40 పగలు పట్టినాయి. నేనైతే చచ్చిపోయి ఉంటాడు పెద్ద ఆయన. డబ్బా కట్టేసి సింహం పుల్లో తినేసేసి ఉంటే ఇంటికి వెళ్ళి పడుకుందాం పారా బాబు, ఈ ఎండలో ఈ వానలో ఈ చెట్లు ఈ అడవి సంగతి ఏంది, ఏమైపోయాడు అనుకునేవాడు. నేనైతే యెహోషువ గురువు గారి మాటకి లోబడి, అది చెబుతున్నాను, 40 రాత్రులు మౌనంగా ఉన్నాడు. నువ్వు ఉండమన్నాడు, ఏం చెప్పలా, ఇక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. మోషే 40 దినాల తర్వాత వస్తుంటే అసలు ఉన్నాడా పోయాడా అనుకుంటా వస్తున్నాడేమో ఒకవేళ. ఆయన అక్కడే నుంచొని ఉన్నాడు, భుజం మీద చెయ్యేశాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ భుజం మీద చెయ్యి వేసినప్పుడు మోషేలో అభిషేకం యెహోషువలో ప్రవహించదంటారా? నా రోమాలు నిక్కబడుస్తున్న ఈ మాట చెబుతుంటే, మోషేలో ఉన్న అభిషేకం యెహోషువలో ప్రవహిస్తూ ఉంటది. శిష్యుడి మీద చేసుకొని చిన్నగా దిగుతూ వస్తున్నాడు. 40 దినాలు లోబడి ఉన్నాడు. మోషేకి నీరు ఆహారం లేదు, యెహోషువ కూడా నీరు ఆహారం లేదు. ఎటువంటి లోబడి తత్వమో చూడండి. అయ్యా ఒక గంట ఆగి రాయా అంటే రాడు, రాడు. కాసేపు కూర్చోండి అమ్మ, ఎంతసేపు కూర్చోవాలి, ఎంతసేపు కూర్చోవాలి, నేను లోపల వెళ్ళి పడుకున్నట్టుగా ఉన్నాడమ్మా, వీళ్ళు వెళ్ళి పడుకున్నట్టుగా ఉన్నారు, ఏసీ వేసుకొని మమ్మల్ని ఏడ ఎండ కూర్చోబెట్టారు, ఏందమ్మా వీళ్ళు ఎంత తిట్టేనమ్మా అంటే అన్నారులే అని వెళ్ళిపోతాం, తిడితే తిట్టారులే అని వెళ్ళిపోతాం. అరగంట లోపడం
40 రాత్రులు 40 పగళ్ళు ఉన్నాడు కాబట్టి అన్నకి ఇవ్వలేదు వారసత్వం, అన్నకి ఇవ్వలేదు యాజకత్వం, ఈ భాగ్యం, ఈ లీడర్షిప్. నమ్మకమైన వానికి, దేవుడికి, దైవజనుడికి ఎవరు లోబడి ఉన్నారో వారైనా యెహోషువకి పని అప్పగించబడింది. యెహోషువలో అంటాడు దేవుడు, మోషేకి తోడైనట్టుగా యెహోషువ నేను నీకు కూడా తోడై ఉంటాను. మోషేని నడిపించినట్టుగా నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను. భయపడబాక ధైర్యంగా ఉండు. ఎందుకు ఈయనకి అప్పగించాడు అని నిన్ను చూస్తే ఇలా ఉన్న క్వాలిటీ ఏంది చెప్పండి. లోపడుతున్నారా మీరు? వాక్యానికి, ప్రసంగానికి లోపడుతున్నారా? కొంచెం గట్టిగా బుద్ధి చెబితే నొచ్చుకొని వెళ్ళిపోయి నా గురించే చెప్పాడు, మేము చెప్పిన మళ్ళీ మాకే చెప్పాడు. నన్ను ఒకడు అడిగాడు, అన్న ఈ వాక్యం అంతా పలానా సిస్టర్ గురించి కదా, అట్టెందుకు అనుకుంటున్నావయ్యా నువ్వు? కాదన్నా, నాకు అంతా వాళ్ళే గుర్తొస్తున్నారు. నీ బుద్ధికి హీనత. దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గమై అంటున్నారా? 2 అంచులు కలిగిన ఖడ్గం నిన్ను కోసిద్ది, నన్ను కోసిద్ది. ఎవరు పాపంలో ఉంటే వాళ్ళని కోసిద్ది. మీకు వాక్యం చెప్పకపోతే ఈ వాటర్ బాటిల్ చెప్పమంటారా? ఏ వాటర్ బాటిల్ యేసు ప్రభు నమ్ముకో, బుద్ధి మార్చుకో అనమంటారా? వాళ్ళకా మైకా వాక్యం? నీకు నాకే బుద్ధి చెప్పుకునేవి. ఈ జీవ వాక్యంలో మనల్ని మనం చూసుకొని కడుక్కొని మన బుద్ధులు మనం సరిచేసుకోవాలి. వాక్యానికి లోబడాలి, సంఘానికి లోబడాలి, దైవజనుడి మాటకి లోబడాలి. ఈ లోబడే లక్షణాలు లేనప్పుడు మరొకడు లోపరుచుకుంటాడు. వాడెవడు? వాడికి ఈజీగా బెండ్ అయిపోము. ఈజీగా రండి చూడండి మీ అభిమానం ఎక్కడండి? ఒకటిక్కడికి 2 సినిమాలు, అమ్మో 2 ఈజీ. దేవునికి లోబడమంటే కష్టమా? బాప్తిసానికి మనసు పెట్టమంటే కష్టమా? ఆరాధనకు రమ్మంటే కష్టమా? వీటికి లోబడలేం కానీ సాతానికి లోబడతాం. అందుకే కుటుంబాలు నాశనం అయిపోతాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, సంపాదించినంత చిలిసంచి అవుతుంది. దేవునికి లోబడితే, దేవుని ప్రేమిస్తే, నాకు చెప్పాం, దేవుని ప్రేమించిన వారు టింగ్ మన చేతులు ఎత్తారు. ఆయన ప్రేమిస్తే నీ లక్షణం ఏమిటి? లక్షణం ఏ సింబల్ చూపించాలంటే బైబుల్ కాదు. జ్వరం వస్తే బైబిల్ పక్కలో పెట్టుకోవడం కాదు, అంతకుముందు కనపడుతుంది. జ్వరం రాగానే పక్కలో ఉంటుంది, ఆపరేషన్ చేయగానే పక్కలో ఉంటుంది, దెయ్యం పట్టగానే పక్కలో ఉంటుంది. దెయ్యాలు పట్టినప్పుడు ఏ సక్తం డబ్బా పెట్టుకోవడం పక్కన. ఏందమ్మా ఇదంటే ప్రార్థన నువ్వు కూడా ప్రార్థన చేసి గొంతులో పోయి తాగుతూ ఉంటారు. ప్రార్థన నూనె. అంతకుముందు దెయ్యం పట్టలేదన్నా, ఇప్పుడు దెయ్యాలు పడుతుంది. దెయ్యాలు పట్టే చుట్టూ తిరుగుతూ ఉంటే దెయ్యాలు పట్టక ఏం పడతాయి? ఆడ పడితే దాని చుట్టూ తిరిగి దెయ్యాలే పడతాయి, దెయ్యం పొలికలే వస్తాయి. మీ పిల్లలకి దెయ్యం పొలికలు వచ్చినాయో దేవుని పొలికలు వచ్చి చూసుకోండి. మీ పిల్లలకి చీరాల్లోనే ఒక చోట గొప్ప ప్రార్థనా పూర్వాలు అక్క ఎవరంట మీరు చెప్పకాకండి, వింటున్నారా? గొప్ప ప్రార్థనా పూర్వాలు చెప్పండి ఈ మాట. గొప్ప అనలేదా నేను? ఆ మాట చెప్పండి, అందరూ చెప్పండి. అమ్మ ఎందుకు కోపంగా ఉన్నారు? గొప్ప ప్రార్థనా పూర్వాలు. మీరు అనపోతే నేను 3 సార్లు అనాలి. తమ్ముడు ఇంటికి వచ్చి ప్రార్థన చేయి తమ్ముడు అంటా ఉంటాను. చాలాసార్లు పిలిచింది, కుదరలేదు. ఒకరోజు వస్తానని చెప్పి వెళ్ళా, మాస్టర్ గారిని చూసుకోవాలి. అయ్యా ఇదయ్యా, ఇట్లయ్యా, ఇది వంట గదయ్యా, ఇది హాల్ అయ్యా, అది ప్రార్థన గదయ్యా. సరే ప్రార్థన చేస్తానని చెప్పాము. అమ్మ ఆశ్రమం గారు ఆ రెక్కట్టయి ఉంది. ఏంటది? తలుపు రెక్కలేండి. తలుపేయమంటే తలుపే కానీ ఒక అమ్మాయి ఇట్ట ఉంది, దానికి బట్టలు లేవు. అప్పుడు తలకాయ ఎత్తి చూశాను, ఏ బొమ్మలకి బట్టలు లేవు. ఇదేందమ్మంటే అయ్యా ఇక్కడ వద్దు కానీ మనం ప్రార్థన గదికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. అది నీ ప్రార్థన గదమ్మా, నీ పర్సనల్ గది, నీ అంటున్నది కాదమ్మా. ఏంది ఇంట్లో మొత్తం బ్రాందీ షాప్ లాగా ఉంది. బ్రాందీ షాప్లో పెడతారులే, నేను ఆడ నుంచి వచ్చిన కాబట్టి చదువుతున్నాను. బ్రాందీ షాప్లో పెడతారు బట్టలు లేని బొమ్మలు. అడిగేం బొమ్మలు లేవు, బట్టలు లేవు. ఇదేందాక 40 ఏళ్ళగా చర్చికి వెళ్తున్నావు, ఏందని ఇంట్లో ఒక వాక్యం లేదు, ఒక పౌరుడు లేదు, ఒక బొమ్మ, యేసు ప్రభు బొమ్మ కూడా లేదు. మా పిల్లలు వాళ్ళు
అవి తీసేయమంటే తీసేయట్లేదే. ఎందుకనమ్మా? వాళ్ళు నువ్వైనా ఉండాలా, నేనైనా ఉండాలా, ఆ బొమ్మలైనా ఉండాలా. నేను అడగబోయేదయ్యా, పెట్టుకుంటే పెట్టుకున్నాను వాళ్ళే మారుతారని. ఒకటి పేరు విజయ్, ఒకటి పేరు సతీష్, ప్రార్థన చేయి అంటుంది. ఇంటి నిండా బట్టలు లేని బొమ్మలు, 40 ఏళ్ల భక్తి, వాక్యం కానీ వాగ్దానం కానీ ఏమి లేదా కొంపలో, ప్రార్థన గదిలోకి పొమ్మంటుంది. నీ భక్తి జీవితం నీ బిడ్డలను మార్చకపోతే ఎందుకు నేను ప్రార్థన చేసిన ఎగిరి సపోర్ట్ కొట్టు. నీ భక్తి జీవితం నీ భర్తను మార్చలేకపోయింది, నీ బిడ్డను మార్చలేకపోయింది, ఊరును మారుస్తావా? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నీ కొంప నాశనం అయిపోతుంది చూసుకో. నశించిపోతున్న ఆత్మలు అంటాయి ఇంటికి. ఏడాని భర్త, ఏడాని కొడుకులు ఏడ తిరుగుతున్నారు? సిగ్గులేదు. 40 ఏళ్ల భక్తి, నేను కాలు కూడా పెట్టలేదు ఆ ఇంటికి పోతున్నాను. రోషం లేని భక్తి ఎందుకండి? ఎందుకండి? పిచ్చి భక్తి, వేషధారణ భక్తి, 2 పడవల మీద కాళ్ళు పెట్టే భక్తి. ఎందుకో? క్రైస్తవం అని అనుకుంటున్నారా? డబల్ డోసు పడితే జాగ్రత్త. మాది కులంలో మాల కులంలో పుట్టినంత మాత్రం పరలోకం మొత్తం అనుకుంటున్నారా? నో 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 నో. నీ క్రియలో నీ వెంట వచ్చును. తెలియదా వాక్యం? క్రైస్తవ కులంలో పుట్టినంత మాత్రం అవాయిస్ వాళ్ళకి వెళ్ళిపోతామని పెట్టులో పెట్టుకుని తాగి చచ్చిపోయినా అని పెట్టులో పెట్టుకుని తీసుకెళ్ళిపోతే పరలోకం మాత్రం పిచ్చి మాటలు. రక్షణ లేనివాడు చెప్పరా? బాప్తిసాలు పొందారు మీ బ్యాచ్ మొత్తం? పొందేవా? నువ్వు పొందేవా? ఎందుకని పొందేవా? నువ్వు సావండి. బ్రాహ్మణులు పొందారండి. పచ్చూరు పోతే అమ్మా నా కూతురు, మీరు ఏమనుకోబాకండి, నా బిడ్డలు లాంటి మీకన్నా పెద్ద అమ్మాయి నా కూతురు. మాస్ గారే నా కూతురు పాఠాలు చెప్పాడు. సార్ దగ్గరే మా అమ్మాయి చదువుకుంది, తెలుసా మీకు? వారు స్కూల్లో టీచర్గా ఉన్నప్పుడు మా అమ్మాయి మాస్ గారి దగ్గర స్టూడెంట్ నా కూతురు. అలాంటి నాకు చాలా నీటి గౌరవం. ఎందుకంటే నా కూతురు గురువు గారు కాబట్టి. మీరు చాలా చిన్నపిల్లలు, నా బిడ్డలు లాంటి వాళ్ళు. గదివేనని బాధపడబాక. రక్షణ లేనివాడు నా వాడు కాదు. తాగి చచ్చిపోయినంత మాత్రాన, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన దేవుడు నీ సొంతం కాదు. రక్షణ పొందితేనే నీ సొంతం. పరచూరులో మనం ఒక ప్రార్థనకి వెళ్తే అంత కమ్మోళ్ళండి చౌదరీస్. వాళ్ళలో హరిహర్నాథ్ డాక్టర్ గారు, చిరాల పిల్లల హాస్పిటల్ డాక్టర్ గారు భార్య ఉంటుంది. నేను బాప్తిసం పొందాను. ఎప్పుడో పొందారంటే మా చర్చి మెంబర్స్ అని చెప్పగానే నాకు జల్లు అందుకుండే. రామానాయుడు గారి ఫ్యామిలీ, కరణం బలరాం వాళ్ళ ఓన్లీ చౌదరీస్ మాత్రమే అక్కడ మీటింగ్ అనమాట ఒకటి. ఆ పాష్ గారు నా ఫ్రెండ్. మన బర్త్డే అయితే అందరు పిలుచుకున్నాడు, మమ్మల్ని కూడా పిలిచారు. నా కళ్ళు చాలేదండి. ఎంతమంది రక్షణ పొందారు ఆ చౌదరీస్లో. 150 ఎకరం, 200 ఎకరం, 100 ఎకరం అండి ఒక్కొక్కరికి ఉంది. కారం చెరువు, పన్న, పర్చూరు, నాగులపాలు, నాగులపాలు, ఓన్లీ చౌదరీస్ బెట్. నిజంగా వాళ్ళ డాక్టర్స్, లాయర్స్, అడ్వకేట్, జడ్జీలు, సుపీరియర్, వేల కోట్ల రూపాయల అధిపతులు లోబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీరు బాప్తిసం పొందారా సార్ అని అడిగితే ఎప్పుడో పొందామండి. మరి మీ మిస్సెస్ బొట్టు తీయలేదు కదా, అది అడ్డమా అండి? నాతో దేవుడు మాట అడ్డం కాదురా నాయన. హృదయానికి రక్షణ. హృదయంలో 13 రకాల పాప మార్పు 7-21 పెట్టుకొని, మోసం, వ్యభిచారం, ఘోరం, దుర్మార్గం పెట్టుకొని మేము బొట్టు తీసేసామండి. మేము ప్రార్థనకి వెళ్తాం, ఇది ఒక వేషం వేసుకుని లోపలంతా సినిమాలు డాన్స్లు వస్తాయి, డీజే పెట్టుకుని లోపల దెయ్యాలు పెట్టుకొని బొట్టు తీసేస్తే క్రైస్తవుడు కాదు. నువ్వు దేవుడికి లోబడి రక్షణ పొంది సంఘంలో కట్టబడితేనే. నేను ఎప్పుడు చెబుతాను, పై వేషం చూసి మోసపోవద్దు. పొంగరాలు పొలం ఏమేమి మన అమ్మటి రావు. నువ్వు క్రీస్తు కోసం నిజంగా సచ్చావా, నిజంగా లోబడ్డావా, గ్రేటే. ఆ పాస్టర్ మన అయ్యా శాంతకి రమ్మంటుంది కదా, ఆమె ఇచ్చి 500 మనకు అక్కర్లేదో. బిడ్డల కొరకు మార్చుకోలేనిది ఎందుకమ్మా? బిడ్డలకి వాక్యం చెప్పుకోలేనిది భర్తను మార్చుకోలేకపోతే ఎట్లా? మా అమ్మ తాగుబోతున్న నా కొరకు ఏడ్చి, మేము పెద్ద ఫోటోలు, వెంకటస్వామి ఫోటో, ఆంజనేయ స్వామి ఫోటో, శివుడు ఫోటో, పెద్ద ఫోటోలు పెట్టుకొని వాటికి వంకులుగా పూలు కట్టి దానికి సామరా కడ్డీలు పెట్టి ఆరతి కప్పురం ఇచ్చి శుక్రవారం, శనివారం, సోమవారం, ప్రతి సోమవారం నల్లగాంధీ బొమ్మ దగ్గర శివాలయంలో పూజలు చేసేవాళ్ళం. వడ్డీకి తెచ్చి కూడా పూజలు చేసాం, వడ్డీకి తెచ్చి.
ఈ మాట లైవ్లో ఛాలెంజ్గా చెబుతాను, ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఎదవనిపించుకున్నాను, ఇక్కడ తాగుబోతుగా తిరిగాను, ఏ మంచి లేని వాడిని. ప్రకాశం జిల్లాకి బాడీ బిల్డర్గా 4 సార్లు జిల్లా ఛాంపియన్, స్టేట్లో 3rd ప్లేస్. పికాక్ బార్లో కొట్టారు, డాల్ఫిన్ బార్లో కొట్టారు, వెంకటేశ్వర వైన్స్లో కొట్టారు, మోహన్ థియేటర్లో తన్నులు తిన్నారు, భవానీ థియేటర్లో తన్నులు తిన్నారు. కొడతానో కొట్టించుకుంటాను, తాగి గొడవలకి వెళ్ళి మనం సప్పగా సాగుకుంటా అతను పడేసే వెళ్ళిపోయారు. పనికి మాలిన మా జీవితాల కోసం మా అమ్మ ఏడ్చింది. వాళ్ళు లోపడాలయ్యా. మా నాన్న మంత్రాలు చదువుతూ గూళ్ళలో తిరుగుతూ ఉండి మా నాన్న కోసం ఏడిస్తే మా కుటుంబం మొత్తాన్ని మా తల్లి ప్రార్థనతో మార్చుకోను. హల్లెలూయా. ఎప్పుడో బండి మట్టి కిందకి వెళ్ళిపోవాల్సింది నేను. నా తల్లి ఏడ్చి లాక్కొచ్చా, కొంచెంసేపు కూర్చొని వెళ్ళయ్యా, కొంచెంసేపు కూర్చోయ్యా, కొంచెంసేపు కూర్చోయ్యా, కొంచెం ప్రార్థనలో కూర్చోయ్యా, ఆఖరిలో పోతున్నాయ్యా, ప్రార్థన చేసుకొని పోయా. అక్కడ క్రీస్తు ప్రేమకు లోబడిపోయి నేను ఈ విధంగా ప్రేమకు లోబడే సేవకుని అయ్యాను. హల్లెలూయా. ప్రేమకు లోబడిపోయి సంఘం చూపించిన ప్రేమ చూపిస్తున్నారా మీరు? సంఘంలో చూపిస్తారా? ఇప్పుడు కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది, అందమైన అమ్మాయి, ఇక్కడ కూర్చుంటుంది, మాట్లాడతారు, మీరు చెవుల్లో చెప్పుకుంటారు, చూడవే డ్రెస్ బలే ఉందో, కోడికి కలర్ వేసుకుందో, ఆయన పోతారుగా మీరు, పోతారు అంతేగా. ఏం చేస్తారు చెప్పమ్మ, పర్లేదు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఏం చేస్తారు? అమ్మాయి నీకన్నా మంచి అందమైన అమ్మాయి, ఎర్రటి అమ్మాయి వచ్చింది, హై క్లాస్ కార్ వేసుకొచ్చుకొని కూర్చుంది, మీరు నలుగురు ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడుతుంది, ఏం పర్లేదు ఏదమ్మా సోకులు రానిలాగా ఉందో నాయనో అని అందరు లేచి ఆడోళ్లే వెళ్ళిపోతారు. మా చర్చిలో కూడా జరిగితే కొంతమంది వెళ్ళిపోయారు. బుద్ధి ఉందా మీకు? కొత్త ఒక ఆమె వచ్చింది, సంఘం అనేది మీరు ఏం చేయాలి? అమ్మా ఆడ నుంచి వచ్చామమ్మా, ఆమె సోకుతో తర్వాత సంగతి మనకెందుకు? మన మందిరంలో కాలు పెట్టింది, ఆడ నుంచి వచ్చారమ్మా, మీ ఇల్లు ఎక్కడ? అమ్మా మాది వైజాగ్ అమ్మా, లేదు ప్రార్థన జరుగుతుందని వచ్చే కాసేపు కూర్చుందామని. అట్లానా? మీ పేరేంటమ్మా? బాగున్నాను, మీకోసం ప్రార్థన చేస్తాం అని. క్రీస్తు ప్రేమ సంఘం చూపించకపోతే, ఎవరి పాటికి వాళ్ళు దులుపుకొని సర్దుకొని వెళ్ళిపోతే ఆమెను ఎవరు పలకరిస్తారు? పోత ఈ సంఘంలో ప్రేమ లేదు అనుకుంటా పోతా, అంతేనా? ఖచ్చితంగా పలకరించాలి సంఘం. దేవునికి స్తోత్రం. మా చర్చికి అటు కొంతమంది వచ్చి వెళ్ళిపోతుంటే నేను ఫస్ట్ మా పాస్టర్ గారికి వార్నింగ్ ఇచ్చాను. పట్టదానికి జనం వస్తే ఎవరో వచ్చారు మందిరంలో చూసావు, నేను చూడలేదండి, చచ్చిపో. ఎందుకు మందిరానికి వస్తున్నావు నువ్వు? ఎవరు వచ్చారు, ఎవరు పోయారు? నేను చూడలేదు, మరి ఏం చూస్తున్నా? ఎవరి ముఖాలు చూస్తున్నావు? ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చారు చర్చిలో, వాళ్ళు పలకరించావా, పరామర్శించావా? వాళ్ళ దేవుడు, వాళ్ళ సమస్యను తెలుసుకున్నావా? ఎవరో అన్యులు, విగ్రహారాధికులు రోడ్డు మీద పోతా హాస్పిటల్కి పోతా నిమ్మకం లోపలికి వస్తారు, ప్రార్థన చేసుకుంటాం, అయ్యా నా బిడ్డకి తగ్గించయ్యా, డాక్టర్ 3 రోజులు చచ్చిపోతారు, ఏడ్చుకొని కూర్చొని ప్రార్థన అంతా వాళ్ళు ఆఖరిలో వెళ్ళిపోతుంటే వాళ్ళు పరామర్శించకపోతే ఎట్లా? కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్న వాళ్ళు అడుగు పెట్టినప్పుడు ఎవరు పలకరించాలి? క్రీస్తు ప్రేమను తెలుసుకున్న మనమే తన భుజం మీద చేస్తున్నానా ఈ సమస్య, ప్రార్థన చేద్దాం, ధైర్యంగా ఉంది, రండి, వచ్చే వారం కూడా రండి అని ఎంకరేజ్ చేయొద్దా? అక్కడ చేస్తేనే సంఘం పెరిగేది. ఎవరి పాటికి మీరు కూడా పలుకుంటారా? మీరు సోగ్గా వచ్చి సోగ్గా వెళ్ళిపోతారా? మాకున్న అనుభవం చదువుతున్నా, మీ సంగతి తెలియదు, చెప్పా కదా. అసలు పోతున్నప్పుడు పోయింది, సౌరమ్మతో పేరమ్మ మాట్లాడదు, పేరమ్మతో సౌరమ్మ మాట్లాడదు, పలుకోరు, శత్రువులు వీళ్ళు, భక్తులు అంట. ఈ ఆమెతో పలకదు. ఆ కుటుంబంలో ప్రార్థన పెడితే టైం వెళ్ళిపోతుంది. ఆ కుటుంబంలో ప్రార్థన పెడితే మా ఇంటి పక్కన అమ్మ తెచ్చుకోవచ్చు పిలువు, నేను పలకట్లేదమ్మా, మా అబ్బాయికి వాళ్ళ అబ్బాయికి తగాదైందమ్మా, నేను పలుకోట్లా. సరే ఈమె నేను పిలువు, మా ఆయన నరుచుకున్నారు మొన్న, వెళ్తా పలుకోట్లా. ఈ దరిద్రాలు దేవుడు పలకరు, లోపడితేగా. పిల్లలు తరుకుంటే మీకేమైంది? భర్తలు అరుచుకుంటే మీకేమైంది? క్రీస్తు ప్రేమ నీలో ఉంటే ఆయన అప్పగించుకున్నాడు కదా, తగ్గించుకొని పలకరిస్తావా పక్కదోళ్ళని? మా చర్చిలో ఇట్లా వెళ్ళిపోతుంటే ఒకళ్ళు పలుకోవట్లేదు. ఎక్కడి నుంచి వాడపడి నుంచి ఒక అమ్మాయి వస్తుంది, పలకరించారా మౌనికని ఎవరన్నా ఇవ్వాలంటే, పోయిన వారం వచ్చిందో రాలేదండి, ఎందుకు రాలేదు అడిగారా? నాకే పట్టిందా? నాకు పట్టిందా సేవ? నీ బాధ్యత లేదా? నా కోసం నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అడగవా? పోయిన వారం అడగపోయావమ్మా, రాలేదు. అడిగారు ఎవరన్నా? ఆమెను అందరూ తగులుకున్నారా? ఏమా మౌనిక బాగున్నావా? బాగలేదు. మీ ఆయనకి బాగలేదు, నీకు బాగలేదు, ఏమైంది? ఎందుకు చర్చికి రాలేదు? ఎందుకు ఆగిపోయావు? ఏమైందమ్మా?
తెలుసుకొని ప్రార్థన చేస్తామని చెప్పారా? ధైర్యపరిచారా? మార్తమ్మకి 3 వారాలకు చర్చికి రావట్లేదు, వాళ్ళు వచ్చింది. ఆమెతో మాట్లాడారా? మాట్లాడలేదు, అవి వెళ్ళిపోయి. ఏంది నీ ప్రేమ? ఏది నువ్వు సంఘాన్ని ప్రేమించి సంఘానికి లోబడింది ఏంది? సంఘ క్షేమం కోరింది ఏది? దేవునికి స్తోత్రం చెప్పండి చేతులేదు. హల్లెలూయా, హల్లెలూయా. పలుకుంటారా? చర్చికి వచ్చే వాళ్ళని పలుకుంటారా? రానోళ్ళని పలకరిస్తారా? రానోళ్ళని. వాళ్ళు ఎవరు మిస్ అయ్యారు? మిస్ అవుతారు. మిస్ అవ్వకుండా 100% ఎవరు రారు, అది తెలుసుగా. రేపు ఆగుదాంలే, ఎల్లుండి వెళ్దాంలే, డ్యూటీలు మారుతూ ఉంటారు. ఆ డ్యూటీలు మారే వాళ్ళని అడుగుతున్నారా? ఎందుకు రావట్లేదని? మీకు బాధ్యత లేదు, వాక్యానికి లోబడతలేదు, సంఘానికి లోబడతలేదు, ప్రేమకు లోబడతలేదు, ఎదుటి సహోదరికి లోబడతలేదు. మనం ఎదుటి వాళ్ళు కూడా లోబడాలా, ప్రేమించుకోవాలా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తత్వం అంటే ఏమిటో తెలుసా? క్రీస్తు ప్రేమ అంటే ఏమిటో తెలుసా? ఏమిటండి మన మూలవాక్యం? క్రీస్తు లోబడినట్టుగా మనం లోబడి ఉండాలి. మొదటి మాటను వదిలేద్దాం. స్తోత్రం. రెండవ పాయింట్, క్రీస్తు ప్రేమ సంపూర్ణంగా త్యాగం కలిగి ఉంటుంది. రాసుకోండి, ఏం కలిగి ఉంటుంది? త్యాగం. మొదటి మాట ఏంటమ్మా? లోబడి ఉన్న వాళ్ళ సంగతులు చూసాం. లోతు కుటుంబం, అవ్వాదాముల కుటుంబం, సంఘము, యెహోషువ, దైవజనుడైన యెహోషువ లోబడి ఉన్నాడు. లోబడి ఉన్న వారి జీవితంలో ఉన్న ఆశీర్వాదాలు చూసాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట చెప్తూ ఉన్నాము. దేవుని ప్రేమించిన వాడు సంపూర్ణంగా, అలాగండి, సంపూర్ణంగా త్యాగం కలిగి ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. త్యాగం అంటే ఏమిటండి? నేను ప్రేమించిన అమ్మాయిని త్యాగం చేసేసాను అని చెప్తారా? నేను ప్రేమించిన అబ్బాయిని త్యాగం చేశానని చెబుతారా? నా ఆస్తి దేవునికి త్యాగం చేశానని చెబుతారా? నా మనసుని త్యాగం చేశానని చెబుతారా? ఏమి త్యాగం చేశాం? యేసు ప్రభు తన చివరి రక్త బుట్ట వరకు సంఘం కొరకు త్యాగమేనా? లాభమా? త్యాగమా? లాభం. లాభం అంటే ఏంది? త్యాగం అంటే ఏంది? అమ్మాయిలు మీరు నాకు చూస్తలేదు. త్యాగం అంటే ఏంది? లాభం అంటే ఏంది? ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. అమ్మా నువ్వు చెప్పమ్మా. ఓకే, చప్పడు కొట్టండి గట్టిగా. మరి మీరు నోరు తెరవలేదు కదా. పోయిన వారం చెప్పారు, సైతంగా రాక ఏం చేస్తాడు? చెప్పులు ఇప్పుతున్నప్పుడే లోపలికి వెళ్ళేదని చెప్పావా? నోరు మూసేసేస్తున్నాడు, జాగ్రత్త. మనం నోరు తెరవము. నేను ఎప్పుడు చదువుతాను, నోరు మాట్లాడాలా. దేవునికి స్తోత్రం. త్యాగం అంటే అప్పుడే మళ్ళీ టైపేసారా? త్యాగం అంటే ఏందమ్మాయి? అమ్మా, లాభం అంటే సంపాదించుకోండి. క్రీస్తు ప్రేమ లాభము కాదు, త్యాగం, పోగొట్టుకోవటం. నిజమైన ప్రేమ అంటే ఇవ్వడము, నష్టపోవటం. ఈ మాట రాసుకోండి. నిజమైన ప్రేమ, ట్రూ లవ్. లోకంలో ఒక ప్రేయసి ప్రియురాలు ప్రేమైన నిజంగా ప్రేమించడం కూడా చూస్తాను. ఆడున్న బాగుండాలి. శాడిజంతో ప్రేమించాడు. నువ్వు ఆడా బాగుండే, దాన్ని చంపేస్తా, దాన్ని బతికితే నా దగ్గరే బతకాలి, లేకపోతే చంపేస్తాను. యాసిడ్ పోసిన వాళ్ళు అంతమంది, క్లాస్ రూమ్లో కత్తులతో పొడిచి చంపిన వాళ్ళు అంతమంది. చూడలేదా టీవీలో ఈ మాటలు? మనం శాడిజం. త్యాగం కలిగిన వాడు చెప్తాడు, నన్ను ప్రేమించట్లేదా? నో ప్రాబ్లం, నేనైతే నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు చచ్చిపోయిందాక బాగుండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ. జీవితంలో ఎప్పుడైనా కనిపించినప్పుడు సంతోషపడతాను. నేను కూడా ప్రేమించాను కాబట్టి నాకు తెలుసు. నేను ఆ వయసు దాటొచ్చా కదండి. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయి అంటే 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 18 ఏళ్ళు మనం కూడా దాటొచ్చినదే కదా. 16 ఏళ్ళ వయసు మనకు తెలియదా అండి సార్? మనకు తెలియదా? 17 ఏళ్ల వయసులో ఆలోచనలు తెలియదా? దొంగ మాట అటు చెప్తే నేను 17 ఏళ్ల వయసులోనే ఒక ఆంటీ మోజులో పడిపోయాను. నిజమండి. జీవితం ఎన్ని విధాల నాశనం అయిపోవాలో అన్ని విధాలు నేను నాశనం అయిపోయాను. నిజమే చెబుతున్నాను. ఆ ఎత్తు పొలాలన్నీ దాటొచ్చాం కదండి. అనుభవాలే ఉంటాయి. నేను ఎవరిని కాపీ కొట్టను. నేను అనుభవించిన అనుభవాలే. సేవలో తిన్న పిడిగుద్దులు 28 సంవత్సరాలు బైబిల్ బట్టి మధ్యలో మనుషుని చూసి లోకంలో కూడా వెళ్ళిపోయాను.
ఛీ, ఈ దేవుడిని నమ్మకూడదు, మా ముక్కోడి దేవతల కరెక్ట్ లోకంలోకి వెళ్ళిపోతే నా కొడుకు చచ్చిపోయాడు. ఏడుస్తుంటే దేవుడు చెబుతున్నాడు, రే పాపిస్తోడా, నీ క్రియలే నీ బిడ్డని గుంటలు పెట్టుకునే, నీ క్రియలు చావలేదురా, వదలాల్సినవి వదలరా. 2008లో మరలా రియలైజ్ అయ్యి సంపూర్ణంగా అప్పగించుకున్నాను. 99లో బాప్తిసం పొందిన మారు మనసు 2008లో వచ్చి ఇంత దుర్మార్గం అని మారు మనసు బాప్తిసం 99లో పొందాను. 2008 వరకు దొంగలాగానే ఉన్నాను. బాప్తిసం పొందిన పెద్ద కిలాడి దొంగ ఉన్నాను. చెప్పారు కదండి, అందరి ముందు భక్తిలా కనపడుతున్నాను. నిజంగా సావలా చెప్పండి, నిజంగా సత్యమో సావలేదో నీ గుండెలకి తెలుసు, నీ మనసుకు తెలుసు. నిజంగా సావలా నేను. నా కొడుకు చచ్చిపోయిన తర్వాత ఏంది అని చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పాపమే నీ బిడ్డని గుంటలో పెట్టి నా కొడుకు పుట్టాడు. ఒక కూతురు ఒక కొడుకు అయితే కొడుకు చచ్చిపోయాడు. బాప్తిసం పొంది తాగుతున్నాను చలివిడిగా. ఆదివారం పూట బైబిలే, భక్తి, తెల్లబట్టలే, పాటలే, ఆరాధన ఎగరుతున్నాను. వారం అంతా కిరాతకుడుగా బ్రతుకుతున్నాను. రహస్య పాపాలు, ఎవరికి తెలియని రహస్య పాపాలు, దూర ప్రాంతంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను. నా బిడ్డ మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, ప్రభువా మనుషులను చూడనయ్యా గురించి. అప్పుడు దాకా ఏంది, ఆయన బాగున్నాడా, ఈయన బాగున్నాడా, ఈ పాస్టర్ బాగుందా, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారని మనుషులను చూసి నేను కూడా అయిపోయాను. పెద్ద మినిస్ట్రీ సంస్థలను చూసి పడిపోయాను, దగ్గరగా చూసి పడిపోయాను. దేవుడు చెబుతున్నాడు, రే నువ్వు చూడాల్సింది మనుషులను అంటారా, నన్ను ఎవరిని? యేసయ్య ముఖం చూడవలసిన నేను మనుషుల ముఖం, వాళ్ళ ముఖం, వీళ్ళ ముఖం చూసి ఆడు భక్తులు వీళ్ళు భక్తులు నేను మట్టిలో కూరుకుపోయి బురదలో పడిపోయాను. లేదా నాకు ఎవరు చూడనయ్యా, ఏ మనుషుడి ముఖం, సమస్త ముఖం కూడా చూడనని బణియా నడవ అన్న సహవాసంగాన్ని కూడా నేను వదిలిపెట్టుకున్నాను. ఆ రోజు సహవాసం కూడా అయ్యవద్దయ్యా. ఈ ఫారినర్స్, మినిస్ట్రీస్, లక్షల రూపాయల డబ్బులు, ఆ ఏసీ రూమ్లో ఇన్నోవా క్రిస్టా కార్లు పెద్ద పెద్దగా కాదు. నా బతికేంది, నా పిలిపేంది, నా దర్శనమేంది, పాటగాడినా, వాక్యం చెప్పేవాడినా, పరిచారికున్నా, సంఘ పెద్దనా, సంఘ సహకారినా, నేను ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటే దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడు నాయన అని చెప్పినప్పుడు సమర్పించుకున్నాను. వ్యాపారాన్ని విడిచిపెట్టి. స్తోత్రం. ఈ తోటవారి పాలన కూడా జాకెట్లు, చొక్కాలు, ప్యాంట్లు, షర్ట్లు, చీరలు తీసుకొచ్చి అమ్ముతానే ఉండేవాడు సైకిల్ మీద. బట్టల వ్యాపారం అవన్నీ విడిచిపెట్టాను. ఏమీ లేని రోజుల్లోనే సమర్పించుకున్నాను. బంగారం, వెండి, విలువైన అవన్నీ ఉంచుకొని కొంతమంది సమర్పించుకోలేరు, అప్పగించబడరు. ఏమీ లేదు. మనం చెప్పే కదండి, ఆహారం నేటికి అంతే. వచ్చింది ఎవరి పని కోసం ఆయన చూసుకుంటాడు, ఆయన పోషిస్తాడు అంతే, అన్నీ ఇస్తాడంతే. నమ్మి వచ్చాం పనికి. మనుషులు చూసి మేము ముఖాలు చూసి రాలేదు. నువ్వు 500 ఇస్తావా, నువ్వు 200 ఇస్తావు, మిమ్మల్ని ముఖాలు చూసి రాలేదు. ఈ దైవజనుడైనా ఆయన పిలిచాడు, ఆయన పని చేద్దాం. కాకులను పోషించినట్టుగా పోషించే దేవుడు నాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాను కదండి, పోయిన వారు బంధువులు వచ్చి తీసుకెళ్తారండి బాబు, శుభలాకి వచ్చి తీసుకెళ్తారు భోజనాలకి, రాజు విందు పెట్టిస్తాడు దేవుడు. ఇటు పక్క గుప్పిలు మూయబడితే 7 తలుపులు తెరవబడితే మా కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ త్యాగం కలిగి ఉంటుందండి. త్యాగం. బైబిల్లోకి వెళ్ళిపోదాం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19వ వాక్యం. 19. పన్నెండు ఎడ్ల అరకల దుక్కి దురించుచు 12వ తాను తోలుచుండెను. ఏలియా అతని చారబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతని ఎడ్లను విడిచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బో, ఇది ఒక 2 వారాల సబ్జెక్ట్. ఏలియా మనకి మరొక సబ్జెక్ట్ స్టార్ట్ అయింది కదండి, ప్రేమలో త్యాగానికి సంబంధించిన సబ్జెక్ట్. నేను 10 వారాలు చెప్పానని చెప్తున్నాను. గంటలో మగవాళ్ళంటే వల్ల కాదు, కానీ అవుట్లైన్ చెప్పి ముగిస్తా. 1 గంటలో. అయ్యారు 1 గంట దాకా కదా అయ్యారు. ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సబ్జెక్ట్ ఉంది కాబట్టి మూడు గంటల సేపు నేను నిలబడతాను. నేను 130 కేజీలు బరువు. 3 గంటల సేపు నుంచొని వాక్యం చెప్తాను, ఎందుకంటే మంట చెప్పాల. 12 అరకల ఎడ్ల చేత వ్యవసాయం చేసుకునే వ్యవసాయదారుడు ఎలీషా. ఏలియా గురువు, ఎలీషా శిష్యుడు. ఎప్పుడైతే ఏలియా దుప్పటి ఎలీషా మీద పడిందో ఆయన వెంటనే వాటన్నిటిని ఏం చేశాడంట? నేను చెప్పాను, విడిచిపెట్టి ఏం చేశాడు? అనగా త్యాగం కలిగి వ్యవసాయాన్ని, సంపాదనని విడిచిపెట్టి సేవ కొరకు పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి ఏం చెప్తున్నాడు చూడండి సాక్ష్యం. 21వ వాక్యం. సరే 20 చదువమ్మా, 20 చదువు తల్లి. ఒక్కసారి మా అమ్మ మా నాన్న ముద్దు పెట్టుకొని తిరిగి నీ దగ్గరికి వస్తాను, నిన్ను వెంబడించిదని చెప్పి అతడు పోయి రమ్మన్నాడు. 21వ వాక్యం. అందుకు అతడు ఎందుకు ఎడ్లుని వధించాడు? ఎందుకు అమ్మా చెప్పండి, నాకు అర్థం కావట్లేదు, గట్టిగా ప్లీజ్ చెప్పండి. ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. మీరు చెప్పింది నిజమే, చెప్పండి. ఎస్, తనకున్నదంతా తగలబెట్టేసేసాడు, దహించి వేసాడు. ఆ ఎద్దులు ఇప్పుడు గుర్తొచ్చింది అనుకో, ఈ గురువు గారు ఎప్పుడైనా కష్టపెట్టాడు అనుకో, బావాయా నీ దగ్గర ఉండేది మేము ఎందుకంటే మాకేం లేదా, దిక్కు లేదా మాకు అని చెప్పి మళ్ళా వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాడేమో. యేసు ప్రభువు మరణించిన తర్వాత సీమోను పేతురు ఏమంటాడు తెలుసా? నేను చేపలు పడుతున్నాను, ఎవరైనా వస్తారా అని ప్రకటన చేస్తే మొత్తం పోయారు, సిగ్గు లేకుండా. మొత్తం చేపలు పడుతుంటే యేసు ప్రభు వాడు ప్రత్యక్షమయ్యాడు. చింతకేముంది ఉందంటే ఏమి లేదు, పో 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 ఏమి లేదు అంటున్నారు. గొంతును గుర్తుపట్టలేదు, మనిషిని గుర్తుపట్టలేదు. వీళ్ళ మైండ్ అంతా మళ్ళీ చేపల మీదకి వెళ్ళిపోయింది. నాకు అనిపించింది ఆ రోజు సమస్తాన్ని విడిచి వెంబడించామని చెప్పాడు కదా పేతురు. ఏడొచ్చింది వాళ్ళ మళ్ళా సూర్యులో పెట్టొచ్చాడు. ఎప్పుడైనా కుదరకపోతే మళ్ళా బ్రతుకు తెరువు తీసుకుందామని. నాకు ఇప్పుడు కష్టం ఉందంటే మళ్ళీ ఇప్పుడు నేను బట్టల వ్యాపారం చేయమంటారా? రియల్ ఎస్టేట్, ఫ్లాట్ వ్యాపారం, బ్రోకర్ పని, పెళ్లి పని ఇది చేయమంటారా? పాస్టర్ గారు బ్రోకర్ కాకూడదు, అయ్యి చేయకూడదు, నాగట్టి మీద చేయబట్టి వెనక తట్టి తిరగకూడదు. ఎలీషా ఒకవేళ తిరుగుతారేమో మొత్తాన్ని వధించి ఆయన వెంబటి వెళ్ళాడు. ఆయన ఆరోహణమైనప్పుడు ఏడుతున్నాడయ్యా, నీ మీద ఉన్న అభిషేకం నా మీద 2 పాలు కావాలి బాబు దండం పెడతాడయ్యా, నాకు ఇయ్యయ్యా. ఒకవేళ ఇంటికాడేదో బ్రతుకు తెరువు ఉండుంటే పోతున్నా బాయ్ అని చెప్పేవు. అన్ని వదులుకొని వచ్చినప్పుడు సావో రేవో ఆడ తేల్చుకుంటాడు. త్యాగం కలిగిన సేవకుడు, స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా ఏం కలిగి ఉన్నాడు? త్యాగం. ఈరోజు బాప్తిసం ఇచ్చి మీ పిల్లలకి ఎలీషా అని పేరు పెడితే ఒప్పుకుంటారా? ప్రవీణ్ అని పెట్టన్నయ్యా, సుధీర్ అని పెట్టన్నయ్యా, స్టైల్గా ఉండాలి కదా. నమ్మకం మన క్రిస్టియన్స్ అనుకుంటారేమో. పేరు పెట్టుకోవడానికి భయపడే వాళ్ళు నా దగ్గర చాలా మంది, ఎంతమంది పిల్లలకి పేర్లు పెట్టాను. 200-300 మంది పిల్లలకి పేర్లు పెట్టుంటాను. 500-600 సమాధులు చేస్తుంటాను. 200 మందికి బాప్తిసాలు ఇచ్చుంటాను. ఈ పేర్లు పెట్టే విషయం వచ్చేటప్పటికల్లా వాళ్ళే చెబుతారు సిగ్గు లేకుండా, పెట్టుకోండి అమ్మా మీరు పెట్టుకోండి చెబుతాను. నేను కూటమి పెడతాను, మీరు పేర్లు పెట్టుకో, మైకులో చెప్పుకోండి. మా అబ్బాయి పేరు సుమిత్, మా అబ్బాయి పేరు ఏదో చెప్పుకోండి. పేరు పెట్టవలసింది ఎవరు? మీరు అప్పగిస్తున్నారా సేవకుడికి? దైవ భయమైన కలిగిన పేరు ఏదైనా పెడితే, ప్రవక్తల పేరు పెడితే ఒప్పుకుంటారా? మీ కొడుకు పేరు డానియేల్ అన్నామనుకోండి, డానియేల్ ఏం చేశాడు? రోషం కలిగిన ప్రార్థన పడు సింహాలు గజగజలాడిపోయి డానియేల్ చూసి. ఈరోజు ఎలీషాను చూస్తే త్యాగం కలిగిన వాడు. ఈ పేర్లు ఇష్టపడతారా? తీలారా? సమస్తాన్ని విడిచిపెట్టి త్యాగం కలిగిన ప్రేమ చూపించాడు ఎలీషా. జక్కయ్య త్యాగం ఎలాంటిదంటే, జక్కయ్య త్యాగం రిఫరెన్స్ మీరు తర్వాత రాసుకోండి. జక్కయ్య ఆయనకున్న పేరేంటండి? మాట్లాడండి త్వరగా. జక్కయ్య పరిశుద్ధుడా, పాపి అయిన మనుషుడు. హెడ్డింగ్ లో ఉంటుంది లూకాసు వార్త 19వ అధ్యాయంలో,
ధనవంతుడైన జక్కయ్య ఒక పేరు, హలో, ధనవంతుడు, మరొక పేరు పాపి. ఈ రెండు పేర్లు మనసులో పెట్టుకోండి. ఊరిచ్చిన బిరుదు సర్టిఫికెట్ పాపి ధనవంతుడు, పాపి ధనవంతుడు. ఈయనకి ఎందుకో పుణ్డు పుట్టింది యేసుప్రభు చూడాలని. ఆడికి పోగానే ఆయన ప్రేమలో పడిపోయాడు. చెట్టు ఎక్కాడు, చెట్టు దిగాడు, తామడి జరిగినాక సంగతి అయిపోయింది. యేసుప్రభు చూడగానే నోరు ఊరిపోతుంది, అయ్యా అయ్యా యేసుప్రభు యేసుప్రభు. అందరూ అన్నాడు, ఇది పాపాత్ముడు అండి, దుర్మార్గుడు అండి. జక్కయ్య ఇంటలేదు, యేసుప్రభుని చూసుకుంటున్నాడు. యేసుప్రభు చెప్తున్నాడు, నేను మీ ఇంట్లో ఉంటాను ఈరోజు. అయ్యా రాయా. జనం అందరూ అంటారు, వాడు దుర్మార్గుడు అండి, పాపాత్ముడు అండి. జక్కయ్య అంటాడు, అయ్యా నా ఆస్తి సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. యేసుప్రభు అడగలేదు, వాళ్ళు అడగలేదు. యేసుప్రభుని చూడగానే జక్కయ్యలో కలిగిన బుద్ధి ఏంటి? సబ్జెక్ట్లోకి రండి, మూలవాక్యం. త్యాగం వచ్చేసింది, త్యాగం. క్రీస్తుని నిజంగా ప్రేమించిన వాడు త్యాగము కలిగి ఉంటాడు. సంఘాన్ని ప్రేమించిన వాడు త్యాగపూరితంగా బ్రతుకుతాడు. అందరూ అంటున్నారు, వీడు దుర్మార్గుడు అండి, వీడు మోసగాడు అండి అంటే, జక్కయ్య అంటాడు మరొక మాట, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాడికి ఇచ్చేస్తాను బాబు అన్నాడా? నువ్వు తీసుకున్నట్టు ఇచ్చింది, రూపాయి ఇచ్చావు, నీ రూపాయి నువ్వు తీసుకో, నీకు నాకు సమస్య పోయింది. రూపాయికి ఎంత ఇస్తున్నాడు? మరొక 4 వంతులు వేసేస్తా. అయ్యా నేను ఎవరి దగ్గర తీసుకుంటానని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా అన్యాయంగా. 1కి 4 వంతులు ఇస్తానయ్యా. సగమేమో పేదలకి, ఇంకా సగమేమో మొత్తం పోయింది. ఏమి లేదు. జక్కయ్య త్యాగపూర్ణుడైపోయాడు యేసు ప్రభును చూసి ప్రేమించిన తర్వాత. నువ్వు యేసు ప్రభును ప్రేమించి ఏమి త్యాగం చేసావు అని అడుగుతున్నాను ఈరోజు. ఏం త్యాగం చేసావమ్మాయి? బొట్టు తీసేసావా? స్టిక్కర్ పెడతావా? పోతా కాలేదు. మా చర్చి బయట చూడండి, బొట్టు బిళ్ళల గోడ అని ఉంటుంది. అక్కడ రావటం, చెప్పులు ఇప్పుకోవటం, వాళ్ళ వస్త్రం చెప్పులు వేసుకోవటం. నా బొట్టు బిళ్ళ మిస్ అయింది, ఎర్ర స్టిక్కర్ ఏమైంది, రోజక్క పెట్టుకుందా? సరే రోజక్క మనం పెట్టుకున్నాం, మార్చుకుంటారు. గోడకుంటే స్టిక్కర్లు మీరు గోడకి పట్టమాక, మీ మొహాలే పెట్టుకోండి. నేను తీయమనలేదు కదా, పెట్టుకోండి. తీస్తే మాత్రం పట్టదు, తీసేవా తీసేయి, పెట్టుకున్నావు పెట్టుకో, చస్తే నిజంగా చావు. ఎందుకు వేషధారణ? బడికి వెళ్తున్నప్పుడు బొట్టు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు బొట్టు. ఎవరు చూపించాలి మన అందం? ఎవరు చూపించాలి మన గొప్పతనం? త్యాగం ఏది? బొట్టు దగ్గర త్యాగం లేనప్పుడు అంటే నేను పెట్టుకోమన్నానని పెట్టుకునే లేనిపోయింది. రాయేషాన్ని చెప్పాడు, వదిలితే వదలాలా, లేకపోతే వదలవుతుంది. నా బతికింతేననుకో, వేషధార బతికేననుకో, లేదు నేను వేషధారం కాదన్నావా, తీసేయి. నిజంగా సావాలి. 2 పడవల మీద ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చేప ఉంటుందండి, మలుగు చేప. అదంట పాములు కనపడుతున్న నీడలో ఉండదంట. పాములు దాన్ని ఏం చెయ్యవు. ఎందుకని? ఇది మనకు సంబంధించిందేను, పాము ఇది కూడా అనుకుని పోయిందంట. ఇది నవ్వుకుంటా చేప కనపడిందంట. చేప కప్ప మింగపోతే తోకపుతా ఉంటుంది. చేపలు కూడా ఏం చెయ్యవు. మలుగు పాము భక్తి. చేపల్లో నాలిక, చేపల్లో తోక, పాము కనపడినప్పుడు నాలిక. ఆళ్ళు కనపడినప్పుడు ఆ విధంగా, వీడు కనపడినప్పుడు ఈ విధంగా, భాష కనపడినప్పుడు ఒక విధంగా, లోకం కనపడినప్పుడు ఒక విధంగా మనం ఉండొద్దు. త్యాగం కలిగిన భక్తి చేయుదుముగాక. జక్కయ్య ఇంటి పేరు వచ్చింది. జక్కయ్య ఇంటి ముందు పేరు అబ్రహాము కుమారుడు. చప్పలు కొట్టి గట్టిగాను స్తోత్రం. జక్కయ్య ఇంటి పేరు ఏం పేరు? అంతకు ముందు సౌండ్, మరొక సౌండ్. ధనం పోయింది, పాపం పోయింది. అంటే డబ్బు పోతే, డబ్బు ఉంటే పాపం అని నేను చెప్పను. ఆ ధన భోగం, ఆ ధన పిచ్చి ఉండకూడదు. మనం మారాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తీసేసేయండి, ఇది అయిపోతుంది. 2వ మాట ఏంది? 3వ మాట చెప్పింది, నేను ముగిస్తాను. 5 నిమిషాలే. క్రీస్తు ప్రేమ సంపూర్ణ కృతజ్ఞత కలిగి ఉంటది. ఏం కలిగి ఉంటది? మొదటి మాట లోబడి ఉండడు. 2వ మాట, 3వ మాట. ఎంతమంది కృతజ్ఞత ప్రార్థనలు పెట్టుకుంటున్నారు? కృతజ్ఞత ప్రార్థనలమ్మా, నెల ప్రార్థనలు ఉన్నాయా? ఉన్నవాడు చోదరి, అతను మా ఇంట్లో నెల పాస్టర్ గారు వచ్చి కృతజ్ఞత ప్రార్థన పెడతారని.
ఉన్నాయా కృతజ్ఞత ప్రార్థనలు? చెప్పా కదా, సావు ప్రార్థన, పెళ్లి ప్రార్థన కూడా ఆడకు వచ్చినాయి. అన్నయ్య ఈరోజు మా అమ్మ చచ్చిపోయిన రోజు అన్నయ్య ప్రార్థన పెడదామా? ఫోన్లో ప్రార్థన చేయి. అన్నయ్య ఇవాళ మా అబ్బాయి పుట్టాడు బబ్బులు గాడు, మరి ఏందమ్మా ప్రార్థన పెడదామా? ఫోన్లో ప్రార్థన చేయి. వాళ్ళు మా పెళ్లి రోజు అన్నయ్య ప్రార్థన పెడదామా? దైవజనుడు అడుగు పెట్టేదే లేదు, దైవజనుడికి అంత ముద్ద పెట్టేది లేదు, దైవజనుడు గుప్పిలిపి కానుకిచ్చేది లేదు, సేవను ప్రేమించేది లేదు, కుటుంబ ప్రార్థన లేవు, కృతజ్ఞత ప్రార్థనలే పోయినాయి. ఎక్కడ కృతజ్ఞత ప్రేమ? క్రీస్తు ప్రేమ సంపూర్ణ కృతజ్ఞత కలిగి ఉంటది. స్తోత్రం. ఇక్కడ మీకు దావీదు మెఫీబోషెతు గురించి చెప్పాలి. కుంటి కాళ్ళు కలిగిన వాడు మెఫీబోషెతు. దావీదు యుద్ధంలో గెలిచిన తర్వాత, దావీదు గెలిచిన తర్వాత, సౌలు మరణించిన తర్వాత, సౌలు కుమారుడు మరణించిన తర్వాత సింహాసనం మీద కూర్చుంటే దావీదు కృతజ్ఞత బుద్ధి పడుతుంది. ఈ రోజు నేను ఇట్లా ఉంటా కారణం ఎవరు అని ఆలోచించి దిగులు పడి కన్నీళ్ళు గారిపోతున్నాయి. నేను బతికేనా? అందరు చచ్చిపోయారా? కరోనాలో ఎందరో చచ్చిపోయారు, ఇంకా మనం బతికే ఉన్నాం. కోటాను కంపెనీలు, ఫ్యాక్టరీలు వారసులు కూడా లేకుండా చచ్చిపోయారు. కంపెనీలు 100 కోట్ల రూపాయల ఆస్తులు మిగిలిపోయినాయి కొన్ని చోట్ల. తల్లి, తండ్రి, బిడ్డలు, కుటుంబం, బావమరుదులు, బావలు, వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు, ఎవరు లేరు. మనం బతికే ఉన్నాం. స్తోత్రం. దావీదు కృతజ్ఞత బుద్ధి పుట్టి ఆ ఒక్క వాక్యం చదవండి చాలు. 2 సమూయేలు 9:1. చాలు. ఆ అధ్యాయం ఎలా ప్రారంభించాడంటే పరిశుద్ధాత్ముడు యోనాతానును బట్టి అని వ్రాయబడి ఉంటుంది. దావీదు మనసులో కృతజ్ఞత పుడుతుంది. దీన్ని మేలు చేయాలి అన్నప్పుడు, అయ్యా ఒక కుంటోడు ఒకడు ఉన్నాడయ్యా దానికంటే ఆడిని తీసుకొచ్చి పెట్టి నేను ఆ సబ్జెక్ట్ చెప్పడానికి 4-5 గంటలు చాలదు. అంత సంగతి ప్రేమ దాంట్లో ఇమర్చబడి ఉందండి. దావీదు యోనాతాను బంధం, ఆ బంధానికి ప్రతీక ఆ అధ్యాయం ఆఖరిలో, ఆ పేర ఆఖరిలో ఉంటుంది. అయ్యా నేను సంపను, మీ తాతల పొలాలు, మీ తాతల ఆస్తులు మొత్తం నీకు ఇచ్చి పనివారిని పెట్టి పని చేపిస్తాను. నువ్వైతే యుగయుగాలు రాజు బల్ల మీదే కుంటోడండి మహారాజు, వాడిని కూడా చంపగలుగుతాడు. కుంటోడిని తెచ్చుకొని పెట్టుకున్నాడు. దేన్ని బట్టి తెలుసా? కృతజ్ఞత కలిగి ఉన్నాడు. నేను యోనాతాన్ని బట్టి మేలు చేయాలనుకుంటున్నా, హృదయంలో కృతజ్ఞత ఉప్పొంగుతుంది. వీళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 మంది కుష్టు రోగుల్లో ఎంతమంది తిరిగి వచ్చారు? మిగతా 9 మందికి ఏమీ లేదు. ఎస్. ప్రేమ లేనివాడు సంఘాన్ని విడిచి వెళతాడు. కృతజ్ఞత లేనివాడు చేసిన మేలులు, ఉపకారాలు మర్చిపోతారు. మనం అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను మాట వింటే రోగాలు వస్తాయి. మనం కృతజ్ఞత కలిగి దైవజనుల మాట వింటే ఆశీర్వాదం వస్తుంది. కళ్ళు మూసుకోండి, నా టైం అయిపోతుంది.